ఎన్నికలు తొలుత ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ. ఎందుకు అనంటే సర్పంచ్ ఎన్నికలో గుర్తులతోటి పని లేదు. సో ఎవరు గెలిచినా రేపు ఆటోమేటిక్గా వాళ్ళని అధికార పార్టీ అభ్యర్థులుగా చెప్పుకోవచ్చు. వాళ్ళు బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ లేదా బీజేపీ నుంచి గెలిచినప్పటికీ వాళ్ళు ఆ పార్టీ గుర్తుల మీద గెలవరు కాబట్టి వాళ్ళందరూ ప్రభుత్వం వైపు ఎక్కువ సీట్లు ప్రభుత్వానికి వచ్చినాయి అనుకో, ప్రభుత్వం వైపు వస్తారు. ఎక్కువ సీట్లు రాకపోయినా కూడా వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం తమ వైపు లాక్కోవచ్చు. సో వీళ్ళందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పొచ్చు, వీళ్ళందరూ కాంగ్రెస్ సర్పంచులు అనొచ్చు. అప్పుడు కాంగ్రెస్ బలం పెరుగుతుంది. పెరిగిన బలంతో రేపు ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సర్పంచుల మద్దతు తీసుకొని ఎక్కువ సంఖ్యలో గుర్తుల మీద జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను మనం సాధించుకోవచ్చు అనేది ఉంది. అయితే ఇక్కడ చిన్న మెలక ఏంటంటే ఇప్పుడు ఇది బీసీ రిజర్వేషన్లు అనేది ఇప్పుడు వీళ్ళకి పెద్ద ఇంతవరకు పక్క ప్లానింగ్ ఉన్నది. బట్ బీసీ రిజర్వేషన్లు అనేది వీళ్ళకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారు. సో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నారంటే వీళ్ళు సర్పంచులకు అసలు పార్టీలే లేవు, సర్పంచులకు పార్టీ గుర్తుల మీద జరగదు. కానీ మేము 42% రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికలు ఇచ్చాము అని వీళ్ళు ప్రకటించుకునే పరిస్థితి వస్తున్నది అని అంటే రేపు ఆ సర్పంచులు మిగిలిన పార్టీల వాళ్ళు 42% ఇస్తారా లేదా? ఇచ్చిన 42% రిజర్వేషన్లు మన ఆల్రెడీ ఒక మార్కు చేయడం జరిగింది. అన్ని ఏ జిల్లాలలో ఏ మండలాలు ఉన్నాయి, ఏ మండలాల్లో ఏ గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలకు సంబంధించి ఈ 42% రిజర్వేషన్లు సర్పంచులకు కేటాయించడం జరిగింది. అయితే అవే సర్పంచుల స్థానాలను ఈరోజు ప్రభుత్వములో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కేటాయిస్తుందా లేదా మార్చి వీళ్ళకు అనుకూలము, వీళ్ళు ఎక్కడైతే ఓడిపోతారు అని అనుకుంటే అక్కడ బీసీలకు ఇస్తారా, గెలిచే సీట్లను కాకుండా ఓడే సీట్లను బీసీలకు ఇస్తారా అనేదే రేపు ప్రధానమైన చర్చగా పోతుంది. పార్టీ పరంగా ఇప్పుడు వీళ్ళు ఎలాంటి ఆల్రెడీ కేటాయించిన రిజర్వేషన్లను 42% అదే విధంగా కొనసాగిస్తారా లేదా వాటన్నిటిని మార్చి వీళ్ళకు నచ్చిన చోట బీసీలు గెలవని చోట ఈ పార్టీ సంబంధించిన రిజర్వేషన్లు కేటాయిస్తారు అనేది ఒక ప్రధాన అంశము. ఈ అంశం మీదనే రేపు సర్పంచ్ ఎన్నికల్లో గెలుపు ఓటములు బీసీలు ఎవరి పక్షాన ఉండాలి, ఎవరికి వ్యతిరేకంగా ఉండాలనేది తేలబోతుంది. సో డిసెంబర్లో ఎన్నికలు పూర్తి చేసే యోచన. ఎందుకు అనంటే ఇది మార్చి నాటికి ఆర్థిక సంఘము ఒక టైం అయిపోతుంది. ఈ మార్చి నాటికి ఆర్థిక సంఘం టైం అయిపోతుంది కాబట్టి మార్చి లోపు కొత్త పాలక మండళ్ళు, ఈ పంచాయతీ పాలక మండలి కనుక కొలువు తీరకపోతే 3,000 కోట్ల రూపాయలు మురిగిపోయే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు అవి ఏమవుతున్నాయంటే డ్రాగన్ అవ్వకుండా అక్కడనే రిజర్వ్గా ఉన్నాయి. ఇప్పుడైతే మొత్తం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సంఘం నుంచి ఆర్థిక సంఘానికి అది ట్రాన్స్ఫర్ జరుగుతాయి. అయితే ఈ ఆర్థిక సంఘంలో 3,000 కోట్ల రూపాయలు మొత్తం మురిగిపోయే అవకాశం ఉన్నది. 10 రోజుల్లో పంచాయతీ నోటిఫికేషన్ రాబోతుంది. బీసీలకు పార్టీ పరంగా కనిష్టంగా 42%, గరిష్టంగా 60% రిజర్వేషన్ ఇద్దాము. క్యాబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన, అంగీకారం తెలిపిన మంత్రులు. సో అంటే 42%కి తగ్గకుండా మేము బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము అని చెప్పుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అయితే మొదలుపెట్టింది. సో ఇప్పుడు బీసీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడ్డారు. కారణము ఆడ చాలా స్పష్టము. నవీన్ యాదవ్ స్థానికుడు, అతనికి స్థానికుల నుంచి వెళ్ళి మంచి స్పందన ఉన్నది. తనకంటూ సొంత బలము, అంగబలము, అర్ధబలము, స్థానిక బలం, ఈ 3 బలాలు నవీన్ యాదవ్కు. ఈవెన్ మైనారిటీలు సపోర్ట్ చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నవీన్ యాదవ్కు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నవీన్ యాదవ్ యొక్క అనేక మంది అనుచరులు సంఘ్ కార్యకర్తలుగా ఉన్నారు. సంఘ్ కార్యకర్తలు కూడా కోరుకున్నది ఏంటంటే ఎలాగూ బీజేపీ గెలిచేది లేదు, మురిగిపోయే ఓటు బీజేపీకి వేసిన దానికంటే నవీన్ యాదవ్కి వేసుకుంటే రేపు మన కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించుకోవచ్చు అన్న పద్ధతిలో అటు మైనారిటీలు ఇటు మెజారిటీలు ఇద్దరు కలిసి బీసీ అయిన నవీన్ యాదవ్కు మద్దతు పలకడంతో ఒక బీసీ అభ్యర్థి అద్భుతంగా గెలిచాడు. 25,000 మెజార్టీతోటి, 24,729 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఇదే విధానాన్ని అంతటా ఫాలో కావాలనేది కాంగ్రెస్ పార్టీ. కేవలం 42% కాదు 60% ఇద్దాం,
అంటే అందులో మైనార్టీలను కూడా కలిపే అవకాశం ఉన్నది. సో ఈ 60% ఆల్రెడీ వాళ్ళు 15+10 25%, 85% ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అది పార్టీ పరంగా ఓన్లీ సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే. ఎంపీటీసీ, జెడ్పీటీసీకి వస్తే ఇవన్నీ మారిపోయే అవకాశం ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో వీళ్ళకు వచ్చిన స్పందనను బట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలనా, జరపకూడదా, ఇంకొక టర్మ్ దాన్ని ఏంది ఎక్స్టెన్షన్ తీసుకోవాలనా, లేదా కోర్టు అడ్డం పెట్టుకొని దాన్ని డ్రాగ్ ఆన్ చేయాలనా, వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఇలా వచ్చినాయి అనుకోండి, అదే 42%, అదే పార్టీ పరమైన రిజర్వేషన్లతోటి, కోర్టు ఆదేశాలతోటి సంబంధం లేకుండా, చట్టపరమైన నిబంధనలు లేకుండానే చేయొచ్చు అన్న నిర్ణయాన్ని కూడా వచ్చే అవకాశం ఉన్నది. మొత్తానికైతే పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఖచ్చితంగా 10 రోజుల్లో పంచాయతీ నోటిఫికేషన్ వస్తుందని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం అనేది ఇది అధికారికమైన నిర్ణయం కాబట్టి ఇక డిసెంబర్లో ఎన్నికలకు, పంచాయతీ ఎన్నికలకు సర్పంచులందరూ సిద్ధంగా అండి. ఇప్పటి నుంచే మీ కార్యక్రమాలని రెడీ చేసుకోండి. ఎక్కడెక్కడైతే మీరు హామీలు ఇచ్చారో అవి నెరవేరాయా లేదా, హామీలు ఇవ్వకపోతే కొత్తగా గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, మీరు మీ ఓటర్లు ఎవరు, ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళని ఎక్కడి నుంచి రప్పించాలి, ఎన్నికల నాటికి వాళ్ళని తమకు అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి. సో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొకరు చాలా ప్రత్యేకంగా ఉంటారు సర్పంచ్ ఎన్నికల్లో, వాళ్ళు స్వతంత్రులు. సర్పంచ్ ఎన్నికలు బేసికల్గా పార్టీల మీద కంటే, పార్టీల బలం మీద కంటే కూడా ఆ అభ్యర్థి యొక్క గుణగణాలు, అభ్యర్థి యొక్క శక్తి సామర్థ్యాల మీదనే ఈ సర్పంచ్ ఎన్నికలు ఎక్కువగా జరుగుతాయి. సర్పంచుల్లో స్వతంత్రులు చాలా ఎక్కువ మంది గెలిచే అవకాశం ఉంటుంది. చిన్న యూనిట్ గ్రామాలు, సో పెద్ద ప్రభావం ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటికి ఆ వ్యక్తి, ఆ అభ్యర్థి, సర్పంచ్ అభ్యర్థి పరిచయమైన వ్యక్తి ఉంటాడు కాబట్టి ఆ సర్పంచ్ అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం మీద ఎక్కువ ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతుంటాయి. వాళ్ళ గెలుపు కూడా ఈ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో పార్టీ వీళ్ళు గెలిచిన అభ్యర్థి స్వతంత్రుడైనా కూడా రేపు అతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. సో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఒకవేళ ఒక ఆయన పోటీ చేస్తే ఆయనను ఓడించి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలకి స్వతంత్రుడు వెళ్ళే అవకాశం ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఆయనే సర్పంచ్ కాబట్టి ఆయన నిర్ణయాలను ఓడిన కాంగ్రెస్ పార్టీ అయినా ఏం చేయలేరు. గెలిచి అక్కడ ఆయనతో పాటు ఉన్న సపోర్టింగ్ చేసే వాళ్ళు కూడా ఏం చేసేది లేదు కాబట్టి సో స్వతంత్రులు ఇక్కడ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు సర్పంచ్ ఎన్నికల్లో. కాబట్టి మీరు మీ జనాలకు దగ్గరగా ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో కొద్దిగా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుంటే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎలా ఎన్నికల్లో గెలవచ్చు అనడానికి కూడా ఇప్పుడు చాలా వరకు సెఫాలజిస్టులు కానీ స్ట్రాటజీలు కానీ చాలామంది ఉన్నారు. సో సర్పంచ్ ఎన్నికలకు అంత అవసరం లేదు. ఏ సర్పంచ్ వాళ్ళకు సంబంధించి అద్భుతమైన వ్యూహాలు వాళ్ళు తయారు చేసుకోవచ్చు. జనాల ఆదరణే అన్నిటికీ ఫైనల్. ఎవరికైతే పబ్లిక్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉందో వాళ్ళే నాయకులు. సో ప్రజల ఆదరణ ఎవడుకుంటే వాడే నాయకుడు. కాబట్టి ఈ ప్రజల ఆదరణను ఇప్పటి నుంచి ఇప్పుడు డిసెంబర్లో జరుగుతున్నాయి కాబట్టి ఇంకో 4 రోజుల సమయం ఉన్నది. ఈ 4 రోజుల సమయంలో ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవచ్చు. డోర్ టు డోర్ అందరినీ పలకరించాలి, డోర్ టు డోర్ అందరినీ ఓట్లాడుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు కాకుండా ఇప్పటి నుంచే కార్యక్రమాలు చేసుకుంటే మంచిది. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు చాలా సమయం ఉన్నది. ఎందుకంటే సర్పంచుల మీద ఆధారపడే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ మద్దతు వాళ్ళకు అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ బేస్ నుంచి కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటుంది. మరి ఈ బేసు ఏ విధంగా ఉంటుందో చూద్దాం.